జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా నీకేం కాదు రాధిక, నేను బ్రతికించుకుంటాను రాధిక. డాక్టర్ రాధిక బ్రతికించు డాక్టర్. బుల్లెట్ దిగింది డాక్టర్, ఇక్కడ దిగింది డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను రాధిక. సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. మీరు బయటికి వెళ్తే మా డ్యూటీ మేము చేస్తాం. ప్లీజ్ గో. ముందు మీరు బయటికి వెళ్ళండి. మీరుండగా ట్రీట్మెంట్ చేయలేదు. డాక్టర్ నేనే ఉండాలి డాక్టర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ రాధికి ఏం కాదు. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. నర్స్ మీరు రెడీ చేసుకోండి. మీరు బయటికి వెళ్ళండి సార్. రాధిక ఏం కాదు, ముందు నువ్వు బయటికి. ప్లీజ్ బయటికి వెళ్ళండి మాధవ్. రాధికేం కాదు. సిస్టర్ నువ్వు బయటికి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురాపో. ఓకే మేడం. కూర్చోరా. కాదురా రాధికి. నువ్వు ధైర్యంగా ఉండు. మళ్ళీ అదే రాధికి ఎందుకు రెండు పరీక్షలు పెడతాడు. రాధికేం కాదురా, నువ్వు ఊరుకోరా. నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది. ఊరుకో మాధవ, నువ్వు ధైర్యంగా ఉండరా. కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును బలచిన హృదయము తెలుపదులే గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే ఎన్నడు దేవత పూజకు నోచవులే మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు మన ప్రేమకు ఓటమి రానే రాదు ప్రతి నదికి మలుపులు తథ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం ఎదగాయం మాన్పును కాలం సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా మిడుగురులే ఓడి కిరణం ఏంటలా చూస్తున్నారు ఏంటలా చూస్తున్నారు అక్కడ రాధిక చావు బతుకులు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ దేవుళ్ళంతా నేను మీకేం అన్యాయం చేసేవాడిని నాకు తెలిసిన తుర్కు నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మిమ్మల్ని అంతగానే పూజిస్తోంది నా రాధికి ఎందుకు కష్టం ఎందుకు కష్టం ఇది మీకు న్యాయంగా ఉందా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రాధిక ప్రాణాలతో ఈ మాధవ్ ప్రాణాలు కూడా ముడిపట్టుకున్నాయి గుర్తుపెట్టుకోండి మాధవ్కి ఏమైంది డాక్టర్ ప్లాన్ అంతా పాడు చేసావు కదా నాన్న అంత దగ్గరలో నా మాధవ్ గారిని కాల్చలేకపోయావు చిచి వాడిని కాల్చకుండా ఆ రాధికని కాలుస్తావా నీకు సిగ్గనిపించట్లేదు